సూరన్న ఎందుకు సూరన్న ఈ తీర్ల కాల్సుక తింటున్నావు మమ్ముల మంటో మంట అని జనాలు ఎగిరెగిరి పడుతున్నారు. ముసలోళ్ళైతే పండుటాకులు రాలంటే రాలుతున్నారు ఎండ దెబ్బకు. ఇగనన్నా నీకు మా మీద దయ కలుగుతలేదు అసలు. అరే కుక్కర్లో ఉడకబెట్టిన మక్క కంకి లెక్క అవుతున్నారు జనాలు. ఇగో చూడు నా మూత ఎట్లయిందో నల్లగా మసిపోగు లెక్కనే. ఇక అట్లయితే కళ్ళకి కాటుకు అవసరం లేదు, నిన్ను రాసుకుంటే చాలంటవి. ఇడ పబ్లిక్ మాడిపోతుంటే నువ్వు జోకులేస్తున్నావా? జోకులు అయ్యో నువ్వు ఆగరాదు. విజయనగరం జిల్లాలో ఏమో ఆడుతున్నారు, చూద్దాంపా. వానకాలంకు ముందుగానే కప్పతల్లాటలు మొదలుపెట్టిర్రు విజయనగరం జిల్లా మెంటాడలా. ఈ ఎండలతోటి ఏగలేకపోతున్నాం వానదేవుడా, ఇక నువ్వే మాకు దిక్కు. బోర్లన్నీ ఫుట్బాల్ బుర్లు తేలినాయి, నీళ్ల బావులన్నీ బోరుమంటున్నాయి. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ అని వేడుకుంటున్నారు. ఊరంతా తిరిగి నీళ్లతోటి కప్పలకు స్నానాలు చేయించి మొక్కులు పెట్టి ఊరంతా ఒక్కకాడ వంటలు వండి వానదేవుని కరుణ కోసం కప్పలకు పూజలు కూడా చేసిర్రు. నీలాలు కడవ నిండా వర్షాలు మా పంటలు పండాలి మా పంటలు పండాలి మా కడుపు నిండాలి మా పంటలు పండాలి కప్ప నీలాలు కడవ నిండా వర్షాలు కప్ప నీలాలు కడవ నిండా వర్షాలు మా పంటలు పండాలి మా కడుపులు నిండాలి. అవును పెద్దమ్మా, ఇట్లా వేస్తే నిజంగానే వర్షాలు పడతాయా? ఇట్లా 3 సంవత్సరాలకు ఒకసారి కప్పండు చేస్తాడు. వర్షాలు ఎక్కడ లేవు, పంటలు పండలేదు. నూలు జల్లడం అయితే నూలు కూడా జల్లడం కూడా పదులు లేవు. అల్లకొల్లు అయిపోతాం, వండలేకపోతాం. ఇంట్లో వండలేము, వాళ్ళ బయట వండలేకపోతాం. అందుకనేసి కప్పండు చేసాము. నమ్మకం మరి. అప్పుడే మబ్బులన్నీ మస్కేసినాయట, చిరుజల్లులు చిలకరించినాయట. కానీ ఎండలకు చక్కెరచ్చి కింద పడుతున్నారట. చాలా మంది గాయగాయ అయ్యి దవాఖానలో పడుతున్నారు. జర వానదేవుడు వలకరిచ్చిపోతే మంచిగా ఉండని చాలా మంది అనుకుంటున్నారు కదా.